ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తూ కూర్చోవద్దు. ప్రభు వాక్కు నీ దగ్గరికి వస్తే, దేవుని మాటలు నీకు వస్తాయి, దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే నీ ప్రతి నడక విశ్వాసంతో నువ్వు నడవబోతున్నావు. హల్లెలూయా. అబ్రహాం బయలుదేరమంటే బయలుదేరి వచ్చేస్తాడు. తుఫాను పొంగుతుంది, గాలి వాన తుఫాను ఆగిపోయిన తర్వాత, గాలి ఆగిపోయిన తర్వాత, గాలి అణిగిన తర్వాత, పేతురు నువ్వు రమ్మని ప్రభు పిలువలా. గాలి వాన తుఫాను, యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్లు నాకు సహాయం చేయమంటే రమ్మన్నాడు ప్రభు. సమస్యలు ఉండనివ్వండి, పోరాటాలు ఉండనివ్వండి, వ్యతిరేకతలు ఉండనివ్వండి, దూషించే వాళ్ళు ఉండనివ్వండి, దారి దిక్కు గమ్యం తెలియని పరిస్థితి ఒకవేళ ఉండనివ్వండి, ఏమి అధైర్యపడవలసిన అవసరం లేదండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. గాలి అదే అణిగిపోతుంది, సముద్రం నిమ్మళమైపోతుంది, యేసు నీవు చేరగలుగుతావు. ఆమేన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.